4వ వచనం చదువుతుంది. ఇదిగో జనములకు సాక్షిగా అతన్ని నియమించి తిని, జనములకు రాజుగాను అధిపతిగాను అతను నియమించి తిని. జనములకు సాక్షిగా అతను నియమించుతుని, జనములకు రాజుగాను అధిపతిగా నియమించుతుని. చిన్న ప్రార్థన. పరిశుద్ధాత్మ తండ్రి, యెషయా గ్రంథం 55:4 వచనంలో మా పితరుడైన దావీదును మా మధ్యలో ఉంచావు. ఇదిగో జనములకు సాక్షిగాను జనములకు రాజుగాను అధిపతిగాను అతను నియమించినన్నావు. చెవియొగ్గి నా దగ్గర రండి, మీరు వెన్నుల మీద బతుకుతారు, మీతో నిత్య నిబంధన చేస్తున్నాను, దావీదునకు చూపిన శాశ్వత కృప మీకును చూపుదనంటున్నారు. దేవాను దావీదుకి కృప అయితే చూపించాము, అది మాకు కూడా చూపించడానికి నువ్వు ఇష్టపడుతున్నావు. అయితే మేము దావీదు చెవియొగ్గినట్టు, దావీదుని సత్యాన్ని అనుసరించినట్టు, దావీదు నీ కృప కనులు ఎదుట ఉంచుకున్నట్టు మేము కూడా అలా నడవటానికి సహాయం చేయండి. ఆయన ఉద్దేశాలను నెరవేర్చాడు, నీ ఆలోచనను సఫలపరిచాడు, అతని గురించి సాక్ష్యం ఇచ్చాం. మీ ఉద్దేశాలు ఎలా తెలుసుకోవాలో, మీ ఆలోచన ఎలా తెలుసుకోవాలో, మేము ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించండి. అప్పుడు మేము జనములకు సాక్షిగాను జనములకు రాజుగాను అధిపతిగాను ఉండే అవకాశం ఉంటుంది. కనుక మాకు అది నేర్పించమని సహాయం చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్. చూడండి, ఇది మానవ జాతిని దేవుడు ఎందుకు సృష్టించాడు ఈ భూమి మీద అంటే, ఒకప్పుడు దేవదూతలు దేవుణ్ణి ఆరాధించేవారు. దేవుని ఆరాధించకుండా దేవదూతల సమూహం అంతా కూడా ఆరాధించే సమూహం. 3 సమూహాలు ఉంటాయి. ఒకటి వర్తమానం ఇచ్చే సమూహం, ఒకటి యుద్ధం చేసే సమూహం, ఒకటి ఆరాధించే సమూహం. ఆరాధించే సమూహం అంతా దేవుని నుండి వేరైపోయారు. దేవుడు అప్పుడు, నేను మానవుని నా రూపంలో నా పోలికలో సృజించుకుంటా, నా జీవాత్మను అతను ఉంచుతా, అతడు నా ఉద్దేశాలు నెరవేర్చేవాడుగా, నా ఆలోచన సఫలపరిచేవాడుగా చేసుకుంటా అని దేవుడు సృష్టినంతా కలగజేసి దాంట్లో మానవుడిని తయారు చేసి, భార్యాభర్తలుగా ఇద్దరిని తయారు చేసి, మీరు నన్ను ఆరాధించండి. ఈ సృష్టి అంతట్లో ఒక ముళ్ళ చెట్టు లేదు, ఒక విషపూరితమైన చెట్టు లేదు, ఒక విషపు జంతువు లేదు, ఒక క్రూర మృగాలు లేవు, అన్ని సాధు జంతువులే. మీరు సంతానం కని విస్తరించండి, దాన్ని ఏలండి అని దేవుడు చెప్తే, దేవుడు చెప్పిన మాట పక్కన పెట్టి సైతాను చెప్పిన మాట మన పితృడైన ఆదాము వాళ్ళు వింటూ మనం చూస్తున్నాం. ఎప్పుడైతే వాళ్ళు ఆ మాట విన్నారో మన దేవుని ప్రణాళిక చెడిపోయింది. దేవుని దృష్టికి 1000 దినాలు ఒక దినంతో, 1000 సంవత్సరాలు ఒక దినంతో సమానం. అయితే దేవుడు ఏం చేశాడు, అప్పుడే ఎప్పుడైతే ఆదాము వలన ఏదైనా తోటలో సైతాను చెడగొట్టిందో, ఆ చెడగొట్టిన ఆ సాతానుకు వెంబటి విరుగుడు కూడా అదే అధ్యాయంలో చూపిస్తాడు. స్త్రీ సంతానం నీ తల చెతుకు దొక్కుతుంది, నువ్వు మడమ మీద కాటు వేస్తావు అని చెప్తాడు. ఆ తర్వాత సైతాను శపించటం, స్త్రీని శపించటం, సృష్టిని శపించటం, పురుషుని శపించటం, స్త్రీ ఏమో ప్రసవేదనతో పిల్లలుగా అంటూ అనటం, నీ భర్త పట్ల వాంఛపడుతుంది అనటం, ఆ బలహీనతలు పెట్టడం, ఆ శిక్ష పెట్టడం, పురుషునేమో నువ్వు రక్తం చెమటగా మారుస్తేనే కానీ కడుపు నిండదని పురుషుని శపించటం, భూమినేమో నువ్వు ముళ్ళ పొదలు గచ్చ పొదలు మొలుసునుగా కానీ భూమిని శపించడం, సైతానేమో నువ్వు పొట్టతో పాకుదువుగాక, నువ్వు మన్ను తిందువుగాక అని సైతాన్ని అనే ఘటసర్పాన్ని శపించటం. ఇలా సృష్టి యావత్తు మిగుల శాపంతో నిండిపోయింది. మన దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి యావత్తు మిగుల ప్రసవేదన పడుతూ ఎదురు చూస్తున్నది. నేను దేవుని కుమారులాగా రావాలి, నువ్వు దేవుని కుమారులాగా, నీకు అప్పగించిన ప్రాంతాన్ని దైవత్వంతో నింపాలి, నాకు అప్పగించిన ప్రాంతాన్ని దైవత్వంతో నింపాలి, నీ ఇంటిని నువ్వు దైవత్వంతో నింపాలి, నా ఇంటిని దైవత్వం నింపాలి, నా బంధువులకు దైవత్వానికి సాదృశ్యం లేదా సాక్షి నేనే, జన్మలకు సాక్షి నేనే, నీ బంధువులకు నువ్వే సాక్షివి,
యేసు దేవుడని నీ బంధువులకు, నీ కులానికి, నీ మతానికి, నీ వంశానికి, నీ దేశానికి నువ్వే సాక్షివి. నా కుటుంబానికి, నా వంశానికి, నా గోత్రానికి నేనే సాక్షి. జనములకు సాక్షిగాను, మంచి సాక్ష్యంలో నమ్మకంగా ఉంటే రాజుగాను, రాజరికంలో నమ్మకంగా ఉంటే అధిపతిగాను దేవుడు నియమించడానికి మానవునికి అవకాశం ఇచ్చిండు 2000 సంవత్సరాల క్రితం సెలవులో. అంతకుముందు ధర్మశాస్త్ర ప్రకారం కూడా అవకాశం ఇస్తే దావీదు ఉపయోగించుకున్నాడు. మిగతా ఎంతోమంది ఉపయోగించుకోలేదు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఉపయోగించుకున్నారు, దానియేలు ఉపయోగించుకున్నారు, యోసేపు ఉపయోగించుకున్నారు, యాకోబు ఉపయోగించుకున్నాడు, మోషే ఉపయోగించుకున్నారు. ఆనాటి ప్రవక్తలు కూడా వారికి అప్పగించిన పనులు కరెక్ట్గా నిర్వర్తించాను. ఆ 12 మంది అపోస్తులు కూడా ఒక ఆయన తప్పిపోతే మళ్ళీ ఇంకొక వ్యక్తిని దాంట్లో జమ చేసి అతన్ని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత కూడా పౌలు శీలను, పౌలు బర్నబాలు ఇంకెంతోమంది, తిమోతి అప్పటి నుంచి ఇప్పటి వరకు, తీతు, ఫిలోమోను, వీళ్ళందరూ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూనే, ఇప్పటి వరకు కూడా దేవుని యొక్క దైవత్వం కొనసాగుతూనే ఉన్నది. అయితే ఇది అందరికీ అర్థం కాదు. దేవుని చేత ఏర్పాటు చేయబడ్డ వారికి అర్థమవుతుంది, కానీ ప్రవక్తలు కూడా అర్థం కాలే. దావీదును దేవుడు ఎన్నుకున్నప్పుడు దావీదు కన్నా ముందున్న అన్నలందరినీ సమూయేలు ప్రవక్త అతడే కావచ్చు, అతడే కావచ్చు, అతడే కావచ్చు, అతడే కావచ్చు అంటే వీడు కాదు, వీడు కాదు, వీడు కాదు, వీడు కాదు, వీడు కాదు, వీడు కాదు. అరే వీళ్ళు ఎవరిని కాదంటే, ఇంకేమని కొడుకులు ఉన్నారా అంటే ఉన్నాడు చిన్నవాడు ఆ చేను దగ్గర లేదా అడవిలో గొర్రెలు కాస్తుండంటే పిలిపి అనగానే పిలిపిస్తే అతడు ఆ గేటు దగ్గర ఉన్నప్పుడు ఇతడే నేను కోరినవాడు అంటాడు దేవుడు. ఎంత సమూయేలు ప్రవక్త అయినప్పటికీ దేవుడు చెబుతున్నది కరెక్ట్ ఉంటుంది, మన ఆలోచనలు వచ్చేదంతా తప్పే. అందుకొరకే నేను సబుద్ధిని ఆధారం చేసుకోక, అందుకొరకే నేను జ్ఞాని కదా నువ్వు అనుకోనవద్దు అని దేవుడు ఆపకపోతే వారిని అభిషేకించేవాడే. వీడు కాదు అని స్వరం అయినపోతే అతన్ని అభిషేకించేవాడే. చూడండి ఎంత పొరపాటు సమయంలో ప్రవర్తిస్తారు. కనుక దయచేసి ఇదిగో జనములకు సాక్షి అతన్ని, ఈరోజు ఎంతమంది చెవులకైతే మాట వినబడుతుందో వారందరికీ వర్తిస్తుంది. ఇదిగో జనములకు సాక్షి అతను నియమించితని, జనములకు రాజుగాను అధిపతిగాను అతని నియమించితని. యేసు దేవుడని నువ్వు నేనే సాక్షి. నీకు చేసిన మేలు నాకు చేసిన మేలే మనం ఆయన దేవుడని రుజువుపరచడానికి. ఇదిగో జనములకు సాక్షి అతను నియమించితని, జనములకు రాజుగాను అధిపతిగాను అతను నియమించి. రాజు అంటే పరిపాలించేవాడు. నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి నీ కింద కొంతమందిని దేవుడు పరిపాలన చేయడానికి కొంతమందిని అనుగ్రహిస్తాడు. వాళ్ళ మీద దైవికంగా పరిపాలించాలి. మన శారీరకంగా లోకరీతిగా మనుషులు పరిపాలించొద్దు. దైవికమైన పరిపాలన అనగా సంఘం దేవుని ఆలోచన ప్రకారం నడవాలి. నీ జీవితం దేవుని ఆలోచన ప్రకారం నడవాలి. నీ కుటుంబం దేవుని ఆలోచన ప్రకారం నడవాలి. ఒకవేళ వారు నడవని వారు అంటే నువ్వు దుఃఖపడాలి. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. అంతేగాని లోకరీతిగా శపించటం, లోకరీతిగా తిట్టడం, లోకరీతిగా అరవటం, లోకరీతిగా రకరకాల మాటలు విడిచిపెట్టడం చేయకూడదు దేవుని భక్తులు. కనుక సామెతలు 4:9 చెప్తున్నది ఏమని? అది నీ తలకు అందమైన మాలిక కట్టును. అది అంటే దేవుని జ్ఞానం. అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటమును నీకు ధరింపజేయను. ఏంటిది? దేవుడిచ్చే తెలివి. ఏంటిది? దేవుడిచ్చే జ్ఞానం. ఏంటిది? అక్కడ రాసి ఉంటుంది 7వ వచనం. జ్ఞానం సంపాదించుటే జ్ఞానమునకు ముఖ్యాంశముని సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకును, దాన్ని గొప్ప చేసినది నేను హెచ్చించును, దాన్ని కౌగలించినది నీకు ఘనత తెచ్చును. లేదా 6వ వచనం చదువుదాం. 6వ వచనం నుంచి బాగానండి. జ్ఞానమును విడవక ఉండి నీడలా చూస్తాను. జ్ఞానం అంటే యేసుపవును. యేసుపవును విడవకుండా ఉంటే మనం కాపాడుతాడు. చదవండి. జ్ఞానాన్ని ప్రేమించాలి, అనగా యేసుపవుని ప్రేమించాలి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతను తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడికి అతను గణపరచదు అంటాడు. ప్రేమిస్తే ఏం చేస్తాడు? రక్షిస్తాడు. విడవకుండా ఉంటే చేస్తాడు, కాపాడుతాడు. జ్ఞానం సంపాదించుకుంటే
జ్ఞానానికి ముఖ్య అంశం. ముఖ్య అంశం. నీ సంపాదన నీ అంశం ఏంటిది? జ్ఞానం సంపాదించుకో. జ్ఞానం సంపాదించుకుంటే జ్ఞానానికి ముఖ్య అంశం. నీ సంపాదన అంతయు ఇచ్చి, సంపాదన అంతా ఇచ్చి నీ దగ్గర డబ్బులు నువ్వు అన్ని పోగొట్టుకొని వచ్చినావు. సంపాదన అంతా ఇచ్చి అంటే అర్థమైంది తెలుసా? నా అర్థమైతే నేను పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడితే అంతో ఎంతో డబ్బు సంపాదిస్తా. ఆ డబ్బు సంపాదించేదాన్ని పక్కన పెట్టి దేవుని సన్నిధిలో ఉంటే నా సంపాదన అంతా దేవునికి ఇచ్చినట్టే నేను లెక్క చేసుకుంటాను. నేను రోజుకు 10,000 రూపాయలు సంపాదించే సమయంలో దేవుని దగ్గరకు వచ్చిన. నేను రోజుకి దేవునికి ఏమిస్తున్నా? 10,000 ఇస్తున్నా, కానీ నాకు 10 పైసలు రావట్లేదు తెలుసా నీకు ఆ సంగతి. ఇప్పుడు నేను ఇక్కడ కాకుండా ఆ పని చేసుకుంటే నాకు ఆ పని ఆ ఇన్కమ్ వస్తుంది. అది పని చేయకుండా దేవుని దగ్గరకు వచ్చాను అంటే నేను 10 పైసలు కూడా నాకు రావట్లే. మీకు తెలుసా గవర్నమెంట్ వాళ్ళు ఏ చదువుకైనా సరే డాక్టర్ కోర్స్ చేసిన అనుకోండి, డాక్టర్ కోర్స్ చేసిన వాళ్ళని 1 ఇయర్ హౌస్ సర్జన్ ఏదో చేయమంటారు కదా, హౌస్ సర్జన్ చేయమంటారు. అప్పుడు ఫుల్ జీతం ఉంటుందా, స్టైఫండ్ ఉంటుందా? ఇప్పుడు ఐటీఐ చేసిన అనుకోండి, స్టైఫండ్ ఉంటుందా, ఫుల్ జీతం ఇస్తారా? సింగరేణిలో ఉంటుంది వొకేషనల్ ట్రైనింగ్ అంటారు. అప్పుడు ఫుల్ జీతం ఇస్తారా, స్టైఫండ్ ఇస్తారా? అట్లా యేసుప్రభు యొక్క 12 శిష్యులు 3.5 సంవత్సరాలు స్టైఫండ్తో బతికాం. చెప్పండి దేంతో? స్టైఫండ్. యాకోబు కూడా 14 సంవత్సరాలు స్టైఫండ్తో బతికింది. చెప్పండి దేంతో? స్టైఫండ్తో బతికి 14 సంవత్సరాలు. బట్ట ఇచ్చేవాడు, నూనె దువ్వెన అద్దం అంతా పౌడర్ గీడర్కి ఇచ్చేవాడు, కానీ ఎక్కువ తక్కువ ఎక్కువేది. ఒక్క మేకపిల్ల మాత్రం ఎక్కువేది. వింటున్నారా అంటే అట్లనే దేవుని దగ్గరికి వచ్చినాక నువ్వు ముందు జ్ఞానం సంపాదించుకో, బుద్ధి సంపాదించుకో, తెలివి సంపాదించుకో, వినయం సంపాదించుకో, విధేయత సంపాదించుకో. దేవుని దగ్గర ఉన్నాయని సంపాదించుకుంటే టైం ఇవ్వు, సమయం ఇవ్వు దేవునికి సమయం. నాకు 3.5 సంవత్సరాల దాకా 5 రూపాయల అప్పులలో గట్టలే. 1 కిలో బియ్యం కుటుంబం పోషించుకోవడానికి కిలో బియ్యం తీసుకోవాలి. తర్వాత జీతం వస్తుంది, తర్వాత ఉద్యోగం పర్మనెంట్ అయితే జీతం రాదా? అట్లా అనమాట, అట్లా వస్తుంది. అందుకొరకు ముందు నీ తలకు అందమైన మాలిక కట్టు ఉండాలి. మాలిక అంటే పూలదండ, మాలిక అంటే దండను మాలిక అంటారు. మాలిక కట్టు అది పరిమళ వాసన రావాలి. ఇక్కడ ఎవరి దగ్గర మలపల వాసన వస్తుంది? అరే ఎవరు అట్లా ఉండాలన్నమాట. లేకపోతే సెంటు కొట్టుకున్నారు వాసన వస్తుంది. అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటమును. కిరీటం అంటే ఏం తెలుసా? పరిశుద్ధాత్మ అభిషేకమే మన కిరీటం. చెప్పండి, అభిషేకమే కిరీటం. అభిషేకం అంటే కిరీటం ఉన్నట్టే. ఈ కిరీటము ఈ వాసన, పరిమళ వాసన ఉండాలి, కిరీటం ఉండాలి. అప్పుడు చూడండి, ఇక నువ్వు జనములకు సాక్షిగా ఉంటావు. నీ దగ్గర పరిమళ వాసన వస్తుంది, అదే సాక్ష్యం. నీ దగ్గర అభిషేకం ఉన్నది, అదే సాక్ష్యం. అతను నియమించితేనే జనములకు రాజుగాను, సాక్షిగా నమ్మకమైన సాక్షిగా ఉన్నాడు. రాజుగా ప్రమోషన్ వచ్చేసి ప్రమోషన్లో రాజరికంలో నమ్మకంగా ఉన్నాడు. అంత దేవుని ఆలోచన ప్రకారమే పరిపాలన చేశాడు. అధిపతిగా నియమించాడు. అధిపతి అంటే కొంతమంది రాజుల మీద చక్రవర్తి అంటారు కదా, వాళ్ళనమాట. అలా నియమించాడు. అది నీ తలకు అందమైన మాలిక కట్టును. ఏది? జ్ఞానం. ఎప్పుడు? విడవకుండా ఉంటే. ఎప్పుడు? దాన్ని ప్రేమిస్తే. ఎప్పుడు? జ్ఞానం సంపాదించడం జ్ఞానికి ముఖ్య అంశమైన సంపాదన అంతా ఇచ్చి జ్ఞానం సంపాదించుకుని నేను టైం అంతా దేవునికి అప్పగిస్తే దాన్ని గొప్ప చేసినది. నేను దేవుని జ్ఞానాన్ని గొప్ప చేయాలి, యేసుని గొప్ప చేయాలి. మొట్టమొదటి నీ ద్వారా యేసునికి గొప్ప పేరు రావాలి, గొప్ప కీర్తి రావాలి. దేవుడు గొప్ప దేవుడు అనిపించుకోవాలని దాన్ని గొప్ప చేసినది నిన్ను హెచ్చించును. చాలామంది హెచ్చించబడాలని కోరుకుంటున్నారు, కానీ దేవుని నామానికి గొప్ప పేరు తీసుకురావట్లే. ఎవరైతే దేవుని నామానికి గొప్ప పేరు తీసుకురారో వారు హెచ్చింపబడరు. ఇది రాసి పెట్టుకోండి. మరి ఇంకంత మాత్రమే కాదు, దాన్ని కౌగలించినది నీకు ఘనత తెచ్చును. నీకు ఘనత రావాలంటే
జ్ఞానాన్ని మనం కౌగలించుకున్నట్టుగా ఉండాలి. జ్ఞానాన్ని కౌగలించుకోవాలి, ఎవరినో కౌగలించుకోవటం కాదు. అది వింటున్నారా? నీ తలకు అందమైన మాలిక కట్టును. అది నీ తలకు అందమైన మాలుక కట్టును, ప్రకాశమానమైన కిరీటమును ప్రకాశమానమైన కిరీటమును. నీకు దయచేయును. అది కిరీటం అంటే అభిషేకం. పరిమళ వాసన వచ్చే రీతిగా నువ్వు క్రైస్తవ జీవితం జీవిస్తే దేవుడు అప్పుడు అభిషేకం ఇస్తాడు. అంతేగాని నేను నమ్ముకున్నా అంటే కాదు. యేసు ప్రభు అంతకుముందే పరిమళ వాసనగా వచ్చేవాడు. అంతకుముందే కొర్నేలు కుటుంబం అంతకుముందే పరిమళ వాసనలాగా వచ్చేవాళ్ళు. వాళ్ళు వాక్యం వింటుండగానే కిరీటం పెట్టేసింది దేవుడు వాళ్ళకి, అభిషేకం ఇచ్చేసాడు. కనుక దయచేసి జాగ్రత్తగా వినండి వాక్యం వినేటప్పుడు. ఇర్మీయా గ్రంథం 25:12 చెప్తున్నది, సైన్యములకు అధిపతియగు యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీతిమంతులను పరిశోధించువాడవు నీవే. నీతిమంతులను పరిశోధించువాడవు నీవే, అంతర్యంలోని హృదయమును అంతరింద్రియములను హృదయమును చూచువాడవు నీవే. నా వాద్యమును నీకే అప్పగించుచున్నాను. నీవు వారికి చేయు ప్రతిదండన నేను చూస్తును కాక. ఇప్పుడు మన శత్రువుకి ఏం జరుగుతుందో మనం కళ్ళారా చూడాలంటే ఈ కండిషన్ ఉండాలి. ముందు సైన్యములకు అధిపతియగు యెహోవా అంటే దేవుని దగ్గర గొప్ప సైన్యం ఉన్నదని మనం అంగీకరించాలి. అంత గొప్ప సైన్యం ఉన్నప్పుడు నువ్వెందుకు నోరు తెరవాలి, నువ్వెందుకు యుద్ధం చేయాలి, నువ్వెందుకు తలకాయ పెట్టాలి, నువ్వెందుకు కాళ్ళ చేతులకు పని పెట్టాలి? నువ్వు నీతిమంతుడుగా దేవుని దగ్గరకు వచ్చినావు, బాప్తిసం తీసుకున్నావు, నీతిమంతుడు. దేవుడు నిన్ను పరిశీలిస్తాడు. నీ 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 ఉపాయాలతోటి నీ సమస్యను పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నావా? దేవుడు జోక్యం చేసుకోడు. ఇక నీ ఇష్టం, నీ ఉపాయాలు, నీ తెలివితేటలు, నీ శక్తియుక్తులు ఉపయోగించుకో, నేను పక్కకుంటా అంటాడు. లేదు ప్రభా, నువ్వే నా దేవుడవు, నువ్వే నా రక్షకుడవు, నువ్వే నా ప్రభుడవు, అన్నీ నా వాద్యం నీకే అప్పగిస్తున్నా, నా హృదయాన్ని పరిశీలించే దేవుడవు నువ్వే, నా వాద్యం నీకే అప్పగిస్తున్నా, నువ్వు వారికి చేయు ప్రతిదండను చూడాలని ఎదురు చూస్తున్నా. అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. అప్పుడు దేవుడు కార్యం. నాకు తెలిసిన ఒక అతను భయంకరమైన రౌడీ మహారాష్ట్రలో. ఆయన దేవుడు నమ్మినాక యోహాను గారు అని పేరు పెట్టినాం. ఇదేందో కానీ లోకం ఎట్లుంటుందంటే, రౌడీగా ఉన్నప్పుడు అందరూ భయపడతారు, తెలుసా మీకు? మళ్ళా మనిషి మెత్తగా మారిపోయి మంచి మనిషి అయితే మళ్ళీ ఏడిపిస్తారు అందరు, తెలుసా? ఏడిపిస్తారు, మామూలుగా ఏడిపోయారు, తెలుసా? అపహాసం చేస్తారు, ఎగతాళి చేస్తారు, కించపరుస్తారు, అనరాని మాటలు అంటారు, వినరాని మాటలు అంటారు. దేవుడా, నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వు. నేను దేవుని నమ్మిన బుద్ధిమంతులాగానే గుడికి వచ్చిన వాక్యం ఏంటంటే, ఇంటి ఎదురుగా నన్ను ఎన్ని రకాలుగా ఎగతాళి చేస్తుండో రోజు. ఒక్కసారి నన్ను విడిచిపెట్టు, వాడిని ఇక మన జన్మల నా జోలికి రాకుండా చేస్తా అని అడుగుతున్నాడు దేవుని. అది నీతి అంటే అది, దాన్ని నీతి అంటారండి. పాప అమ్మాయికి తెలవదు అట్లా అడుగుతున్నాడు. అట్లా అడగకూడదు కానీ అడుగుతున్నాడు. దేవుడు అన్నాడు, నీతో వాద్యం ఆడేవారితో నేనే వాద్యం ఆడతా, నీతో పోరాడేవారితో నేనే పోరాడుతాను రాస్తున్నది. ఎన్నో చోట్ల రాస్తున్నది. 35వ కీర్తనలో కూడా మొదటి వచనంలో దావీదు భక్తుడే ఇట్లా అంటాడు. యెహోవా 35వ కీర్తన మొదటి వచనం, కీర్తన 35:5, యెహోవా నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడుము, నాతో పోరాడవారితో. చూసినా దావీదుకి ఎందుకు దేవుడు తోడున్నాడంటే, దావీదు ఎవరి దగ్గర తలకాయ పెట్టాడు అనమాట. కత్తి ఉన్నదని కత్తి తీయడు, అధికారం ఉన్నది అధికారం ఉపయోగించుకోడు, సైన్యం ఉన్నదని సైన్యాన్ని చంపడానికి. ఇప్పుడున్న తెలివితేటలు ఉపయోగిస్తున్నారు కొంతమంది. వింటున్నారా? పోలీసు వాళ్ళు వాళ్ళ చేతులు ఉన్నారని అధికారం ఉన్నది పోలీసులతోటి తప్పుడు పని చేపిస్తున్నారు. కలెక్టర్లు వాళ్ళ చేతులను కలెక్టర్లతోటి తప్పుడు పని చేపిస్తున్నారు, తెలుసా? ప్రధానమంత్రిని కూడా ఉరిదీసింది, తెలుసా? ఒక దేశంలో ప్రజాస్వామ్యం అంటే అట్లుంటుంది. తప్పు చేస్తే అందరికీ సమానమే శిక్ష. మన దేశంలో అట్లుండదు. మన దగ్గర తప్పు చేసినోడే ఎప్పటికీ పరిపాలన చేస్తాడు. అసలు రాజకీయంలో అమాయకుడు అసలే పనికిరాడు అన్నట్టున్నది ఇప్పుడు మన భారతదేశ రాజకీయం. జాగ్రత్తగా వినండి. సైన్యములకు అధిపతి యెహోవా, నీతిమంతులను పరిశోధించువాడము
దేవుడిని మనం నమ్మినాక దేవుడు మన హృదయాన్ని మన అంతరంగాన్ని పరిశోధిస్తాడు. పరిశోధిస్తే ఈ మనిషికి సహాయం చేయాలన్నా ఆ మనిషి తెలివితేటలకే వదిలిపెట్టాలని అనుకుంటాడు. ఒకవేళ నిజంగా దేవుని మీద ఆధారపడే వాళ్ళైతే నోరు మూసుకోవాలి. నిజంగా దేవుని మీద ఆధారపడే వాళ్ళైతే ఏ తెలివితేటలు ఏ డబ్బు ఏది ఉపయోగించవద్దు. దేవుడే చూసుకుంటాడు, దేవుడే స్తోత్రం అనాలి. అలాగా అనాలి. దావీదు భక్తుడు అట్లా అంటాడు అనమాట. సైన్యం ఉన్నా, అధికారం ఉన్నా, చక్రవర్తి అయినా ఆయన మానవ రీతిగా ప్రవర్తించాడు. ఇంతకుముందు మనం 35వ కీర్తన మొదట చదువుకోలేదా? యెహోవా నాతో వ్యాజ్యమాడి వారితో వ్యాజ్యమాడి పోరాడుతో పోరాడు, ఈట తీసినను తరువారు చేతుల నుంచి నన్ను తప్పించము, నేనే రక్షణ నాతో సెలవిమ్ము అని అంటాడు. కనుక అంతరింద్రియమును హృదయమును చూచువాడు, అంతరింద్రియాన్ని హృదయాన్ని జాగ్రత్తగా ఉంటే మనం తోడు ఉంటాడండి దేవుడు. బైబిల్ పట్టుకుంటే, బాప్తిసం తీసుకుంటే, ఆదివారం గుడికి వస్తే, దశభాగం ఇస్తే, లేదా ఏదో ప్రథమ పొలాలు తీస్తే, ఇంట్లో జామ చెట్టు కాయలు ఇస్తే, పుట్ట చెట్టు కాయలు ఇస్తే, బీరకాయ చెట్టు తెస్తే, మామిడి చెట్టు కాయలు ఇస్తే తోడున్నాడు. మంచిదే ఆ పని. అంత మాత్రాన తోడున్నాడు. నీ హృదయాన్ని, నీ అంతరింద్రియాన్ని పరిశీలిస్తాడు. నీకెవరి మీద పగ ఉన్నదా? దేవుడు తోడున్నాడు. కోపం ఉన్నదా? దేవుడు తోడున్నాడు. ఎవరినన్నా కొట్టినవా, తిట్టినవా, ఏమన్నా ఇబ్బంది పెట్టినవా, దేవుడు తోడున్నాడు. నువ్వు అన్నీ ఓర్చుకుంటూ దుఃఖపడేవారు ధన్యుల వారు. నువ్వు దుఃఖపడు, దేవుడు తోడుంటాడు. నువ్వు నలిగిపో, ఏమనకు ఎవరిని, అప్పుడు తోడుంటాడు. నీ అంతరింద్రియమును హృదయమును చూచువాడవు, నా వాద్యము నీకే అప్పగించు, నువ్వు వారికి చేయి ప్రతిదండ నేను చూతునుగాక. యెహెజ్కేలు గ్రంథం 34:7 చెప్తున్నది. కాబట్టి కాపురులారా యెహోవా మాట ఆలకించుడి. మన దేవుని మాట విని దేవుని మాట ప్రకారం నడవాలండి. దేవుడు మనతో రోజు మాట్లాడుతూ ఉండాలి. రోజు ఆయన మాట ప్రకారం నడవాలి. మళ్ళీ నీ అభివృద్ధికి కానీ, నీ ఘనతకు కానీ, నీ హెచ్చింపుకి కానీ ఆటంకాలు ఉండవు అసలు. 34:7 కాబట్టి కాపరులారా, చదవండి. కాబట్టి కాపరులారా యెహోవా మాట ఆలకించుడి అండి. కాపరు లేకుండా నా గొర్రెలు హల్లెలూయా. కాబట్టి కాపరులారా యెహోవా మాట ఆలకించుడి. కాపరు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మై సకలమైన అడవి మృగములకు ఆహారమయ్యను. కాపరులు నా గొర్రెలను విచారింపరు, తమ కడుపు మాత్రమే నింపుకొందరు కానీ గొర్రెలను మేపరు. గొర్రెకు మేపాలి. ఇప్పుడు ఈ గొర్రెకు మేపితే గొర్రెకు బలంగా ఉండేది. ఆ గొర్రెని చూస్తే దయ్యం భయపడేది తెలుసా. గొర్రెపు తెలుసా, ఇట్లా వెనక్కి గుద్దుతో ఉరికొచ్చు తెలుసా. అట్లా గొర్రె మేపలేదు. బక్కదాన్ని ఇంకా 5 పడుస్తాయి తెలుసా నీకు. బక్క గొర్రెని తెలుసా, అన్ని పడుస్తాయి తెలుసా. మేతమయ్యనియవు. ఇక బక్క పడ్డదంటే ఇక దాని పైన అవటన్నట్టే. ఇక కోతికి పుండైతే కూడా అంతేట. గోకా నాక ఇక చచ్చుతాడు. పుండైతే చచ్చిపోతానట కోతి పని. ఇక మనం కూడా అంతే. బక్క పడితే మన పని కథమే తెలుసా. అందుకొరకే బక్కపడద్దు, ఎప్పుడు పుష్టిగా ఉండాలి. పుష్టిగా అంటే అన్నం తినేరు బాగా, అన్నం కాదు, ఆ పుష్టి కాదు, దీంట్లో పుష్టిగా ఉండాలి. ఆత్మీయ స్థితిలో పుష్టిగా ఉండాలి. లేయా ఆత్మీయ పరిస్థితులను పుష్టిగా ఉండాలంటే ప్రార్థనే. పగలు మనకు ఎదురయ్యే దయ్యాలు పోవాలంటే నువ్వు రాత్రంతా ప్రార్థన చేయాలి. మామూలుగా వాడుకోడు తెలుసా. దేవుడి వల్ల రాత్రంతా ప్రార్థన చేస్తే నేనైతే 2 గంటలు 3 గంటలు పండుకునేవాడిని. ఇప్పుడు ఏదో వయసు మీరినాక 4-5 గంటలు పండుతున్నా. కానీ దేవుని నమ్మిన దినాల్లో 2 గంటలు 3 గంటలే, ఎక్కువ లేదు నా పండుకొని నిద్రపోవటం. 3 గంటలు పోతే ఎన్ని గంటలు ఉంటుంది? 18 గంటలు. 3 గంటలు పోతే 21 గంటలు ఉండదు. 20 గంటలు ఒక 2 గంటలు తీసేయండి, 5 గంటలు తీసేయండి. 18 గంటలు దేవుని పని మీదనే ఉండాలి రోజు.
అలా వేరే పనే లేదు అసలు. బైబిల్ చదవటం, ధ్యానం చేయటం, దీనులకు, దరిద్రులకు, ఎన్నికలేని వారికి, మరణించాలని వారికి స్వార్థ అందించడం, గంటల తరబడి ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఒక్కోసారి నైట్ అంతా ప్రార్థనలే ఉండండి. నిద్ర కూడా పోకపోయేది. అప్పుడు దయ్యాలు భయపడతాయి, ఎవరికైనా భయపడతారు. నాకు దయ్యాలు అంటే వరం ఈయన, రోగులు మహేష్ వరం ఈయన, ఈ వరం ఈయన 20. ఓ అయ్యా, అసలు నీకు ఎప్పుడు వచ్చేసాడు యేసుప్రభువే లోపల ఉండక ఇంకా మళ్ళీ అన్ని వరాలు ఇచ్చుడైంది, మళ్ళీ అది అడుగుడు ఇది అడుగుడైంది. నీ దగ్గర ప్రార్థనే తక్కువనది, అంతే, వేరే ఏం లేదు. కాబట్టి కాపురులారా, యెహోవా మాట ఆలకించుడి. కాపరులు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మై సకలమైన అడవి మృగములకు ఆహారమాయను. కాపులు నా గొర్రెలను విచారింపరంటే ప్రభా గొర్రె ఎక్కడున్నది, ఏ గొర్రెకు ప్రార్థన చేయాలి, ఏ గొర్రెకు మేత వేయాలి, ఏ గొర్రెకు జబ్బు చేసింది కట్టాలి. తమ కడుపు మాత్రం నింపుకుందరు కానీ గొర్రెలను మేపరు. వాళ్ళు మాత్రం పుష్టిగా తింటారు, గొర్రెకు మాత్రం ఇక్కడ పోయారు. అట్లున్నారు ఇవాళ రేపు కాపరు. టక్కులు చేస్తారు, టైలు కడతారు, టక్కు మళ్ళీ ఎట్లుంటే మళ్ళీ సూపర్ ఉన్నట్టు ఉంటాడు. ప్రార్థన చేయడు అసలు, గొర్రెల గురించి విచారించాడు అసలు. నా కొరకు ఎక్కడ గొర్రెలు ఉన్నాయి, తప్పిపోయిన గొర్రెలు ఎక్కడున్నాయి, మేత లేని గొర్రెలు ఎక్కడున్నాయి, జబ్బుపడ్డ గొర్రెలు ఎక్కడున్నాయి విచారించాడు. ఇవాళ రేపు ఉన్న కాపర్లు ఘోరం. కాపరే లేయలియా. కాబట్టి కాపర్లారా, యెహోవా మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జీవముతోడు నేను ఆ కాపర్లకు విరోధినైతిని. నా గొర్రెలను గురించి వారి యొద్ద విచారించదను. వారి గొర్రెలను మేపుట మాన్పించదను. ఇకను కాపర్లు తమ కడుపు నింపుకున్న జాలకు ఇందరు. అంటే వాళ్ళకి తిండి తక్కువ చేస్తాడు దేవుడు. నా గొర్రెలు వారికి లేయలియా. గొర్రెలన్నిటి నుంచి మళ్ళిస్తాడట. ఎక్కడైతే మేత సరిగా మేపని కాపరు ఉంటాడో, ఎక్కడైతే గొర్రెను మంచిగా చూసుకొని కాపరు ఉంటాడో అక్కడి నుంచి మళ్ళిస్తాడు. అందుకొరకే మన సంఘంలోనికి సిఎస్ఐ నుంచి గొర్రెలు వచ్చినాయి, ఎబ్రో నుంచి గొర్రెలు వచ్చినాయి, ఆర్సీఎం నుంచి గొర్రెలు వచ్చినాయి, మెథడిస్ట్ నుంచి గొర్రెలు వచ్చినాయి, లూథర్ నుంచి గొర్రెలు వచ్చినాయి. వింటున్నారా? అక్కడక్కడ అన్నజల నుంచి గొర్రెలు వచ్చినాయి. ఆ కొండ నుంచి ఈ కొండ, ఈ గుట్ట నుంచి ఆ గుట్ట నుంచి గొర్రెలు వచ్చినాయి. వాటిలో ఉంటుంది కథ. ఎక్కడ మెత్తేసి ఎక్కడ పచ్చకుంటాయి, అట్టు పోతాయి. ఎండుగడ్డి తినవయ్యి. గొర్రెలు వరిగడ్డ మీద వెళ్తాయా? తినవు. ఎండుగడ్డి తినవు, పచ్చిగడ్డ వేయాలి ఎప్పుడు. పచ్చిగడ్డ అంటే ఇవాళ నాకు ఇచ్చిన వాక్యమే మీకు చెప్పాలి, అదే నీకు తృప్తి కలుస్తుంది, అదే బలం ఇస్తుంది. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల దగ్గర నన్ను అది గొర్రె మేసేది, పచ్చిక మేత వేస్తుంది. ఎప్పుడు మేకనన్న మేపొచ్చు, కట్టేసి మేపొచ్చు, కానీ గొర్రెలు కట్టేసి మేపరు. కాబట్టి కాపరులారా, యెహోవా మాట వాళ్ళు వినాలి. దేవుని మాట విని ఆ మాట ప్రజలకు చెప్పాలి. అది కాపర్ అంటే అర్థమైంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తును గురించిన జ్ఞానం యొక్క సువాసనను కనబరచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడు విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తెలుసా, మంచి మేతేసే కాపరికి ఎంత ఆఫర్ వస్తుంది తెలుసా? ఎన్ని ఆఫర్లు, ఎన్ని ఆఫర్లు అంటే చెప్పొద్దు అసలు, చెప్పొద్దు. పచ్చిగడ్డ మన దగ్గర ఉండాలి, కానీ రాష్ట్రాలు కొంతమందికి అయితే ఆ మేతలోనికి ఎక్కడ సేవ ఎక్కడ ఉండదు. పని చేస్తునికి ఎక్కడి పోయినా పని చెప్తారండి. నాకైతే ఎక్కడి పోయినా పని ఉంటుంది తెలుసా. శేనకాడి పైన పని ఉంటుంది, ఇంటికాడ పని ఉంటుంది, ఈ ఊరు పైన పని ఉంటుంది, ఆ ఊరి పైన బస్సు ఎక్కిన ప్రార్థన చేయించుకుంటూ వాళ్ళు ఉంటారు. వింటున్నారా? ఫంక్షన్ కాడిపోయిన ప్రార్థన చేయించుకొని ఉంటారు, సౌకడిపోయిన ప్రార్థన ఎక్కడి పోయినా ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు. మళ్ళా అందరూ సేవ చేస్తాం. వాళ్ళు ఎవ్వరు చేయించుకోరు వాళ్ళతో. తెలుసా ప్రార్థన? తెలుసు వాళ్ళకు, వాళ్ళు చూస్తుంది అని. వాళ్ళు రాత్రి ప్రార్థన చేయలేదని వాళ్ళకి తెలుసు. నువ్వు రాత్రి ఎంత ప్రార్థన చేయి,
వాళ్ళ నీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు నడుమునిపోయింది, అబ్బాయి అయ్యగారు ఏమనుకున్నా, నాకు తగ్గింది, నేను కూడా పోతా. అట్లా 10 మంది అయిపోయారు, సంఘం అయిపోయారు. ఇవాళ ఎవరికైనా కావాల్సింది మేలు కావాలి. ఏ దేవుడైతుందని మేలయ్యే ఆ దేవుళ్ళను విడిచిపెట్టి దీంట్లోకి వస్తున్నారు కదా. అలాగే ఏ చర్చ అయితేందా మనకు మేలు కావాలి, చర్చిలు కూడా మారుతారు. అర్థమైందా? మీ ఇష్టం మరి. హల్లెలూయా. అందుకొరకే పౌలు భక్తులను మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గుర్చిన జ్ఞానం యొక్క సువాసన కనబరచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుతున్న దేవునికి, ఇంతకుముందు చెప్పలే పరిమళ వాసన రావాలని, సువాసన రావాలని. హల్లెలూయా. అది నీ తలకు అందమైన మాలిక కట్టును. మాలిక అంటే పూలదండ. సువాసన ఉండాలా, పూలదండకు ఏం లేకునే లేదా. ఇప్పుడు కొంతమంది కాగిత పూలు పెడుతున్నారు, వాసన ఉంటుందా? పెళ్ళిళ్ళలో చూసినా ఏమి డెకరేషన్, నిజంగా పూలు కాదు, ఉత్త పూలే. ఉత్త పూలే, వాసన లేదు, ఏం లేదు. 10 ఆజ్ఞల గురించి ఒక భక్తుడు పాట పాడండి, ఒక ఆల్బమ్ తీసాడు, ఒక్కొక్క ఆజ్ఞకి ఒక్కొక్క పాట. దాంట్లో వాసన లేని పువ్వులు ఎందుకు అని తెలుసా? నిజంగా కొన్ని జీవంగల చెట్లకు కూడా పూలకు వాసన ఉండదు, తెలుసా మీకు? పువ్వు మాత్రం మంచిగా ఉండదు చూడటానికి, వాసన మాత్రం అసలు ఉండదు. ప్లాస్టిక్ పూలు కాదు, నిజంగా పూలకు కూడా వాసన ఉండదు. అట్లుండద్దు మనం. ఇక్కడ అంటాడు పౌలు భక్తుడు, ఏమంటాడు అట్లా అంటున్నాడా? మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తునికి వచ్చిన జ్ఞానం యొక్క సువాసనను కనబరచుచు. యేసుక్రీస్తు యొక్క జ్ఞానంలో సువాసన ఉన్నది, కనబరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి. పౌలు భక్తుడు ఏమంటాడు తెలుసా? జాగారములు అన్నాడు. జాగారం అంటే ఆల్రెడీ పేరు, మనం ఆల్రెడీ పేరుకి జాగారం. రాత్రి అన్ని జనుల ఉపయోగించే పదం అన్నమాట జాగారం. మన భారతదేశం వాళ్ళు తర్జుమా చేస్తున్నారు కాబట్టి రాత్రంతా భజన చేస్తారు కాబట్టి దాన్ని జాగారం అంటారు. ఇక్కడ పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 12వ అధ్యాయంలో జాగారములతోనూ అంటాడు ఆయన. నువ్వు రాత్రంతా ప్రార్థన చేయి, అసలు రోజు మన తెల్లారి నేను ఎట్లా వాడుకుంటాడో చూడు. నేనైతే ఇక్కడ మీరు నా దగ్గర ఉన్నారు, మీరు ఎవరు ప్రార్థన చేస్తే నేను ఉండగా నువ్వు చేసాడందా ప్రార్థన అని అనను నేను, తెలుసా? ప్రార్థన చేయండి. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. జాగారములతోనట చెప్పండి, దేనితోట? 11వ అధ్యాయం జాగారం అంటాడు. 27వ వచనం. ప్రయాసముతోనూ కష్టములతోనూ తరచుగా జాగారములతోనూ అంటే ఎన్నోసార్లు నైట్ అంతా ప్రార్థన చేయటం అన్నమాట. ఆకలి అయినప్పుడు అన్నం పెట్టమ్మా అని ఎవరిని అడగడు. ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వంతో ఇంకను చెప్పవలసినవి. అంటే ఎంత శ్రమలు వస్తే అంత దీనత్వం ఉంటుంది. మనం దీనత్వం ఉండాలి, ఉపాసన ఉండాలి, ప్రార్థన ఉండాలి. శ్రమలు వచ్చినప్పుడు ఎవరి మీద సనగొద్దు, గొనగొద్దు, అన్నీ సంతోషంతో స్వీకరించాలి. అప్పుడు మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గుర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనబరచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించిన దేవునికి స్తోత్రం. అట్లా మీరు రాత్రి శ్రమపడండి, కష్టపడండి. హల్లెలూయా. సైమన్ చూడండి, ఇప్పుడు మనం రమ్మనగానే వచ్చాను, మాతో ఉండమనగానే ఉన్నాడు. ఇప్పుడు వాక్యం చదువుతా అంటే చదువుతాను, అమ్మగారి అవకాశం లేదు, ఏమో చూద్దాం, లేదు సరే అడిగినా ఒప్పుకుంటాడా లేదంటే ఒప్పుకున్నాడు. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు సైమన్ ప్రార్థన చేస్తాడు, చూస్తావు కదా, నీ దగ్గర అది ఉన్నది, అది కాదు ఆ వాక్యం కూడా, అది రిసీవర్ అక్కడ దగ్గర పెట్టుకో. ఇప్పుడు చెప్పిన వాక్యానికి ప్రార్థన చేసి ప్రార్థన చేసి ఇదిగో జనములకు సాక్షాత్ నియమించుతని, జనములకు రాజుగా అధిపతిగా నియమించుతని. ప్రార్థన చేయి, నువ్వు వచ్చినట్టు చేయి ప్రార్థన. ఇదిగో జనములకు సాక్షిగా అతన్ని నియమించితిని,
జనములకు రాజుగా అధిపతిగా అతనిని నియమించి తిని. సామెతలు 49. డైరెక్ట్ ప్రార్థన ఇచ్చినట్టు ఉండాలి. అది నీ తలకు అందమైన మాలిక కట్టును, అమ్మగారికి ప్రకాశమైన కిరీటమును నీకు దయచేయు. అంత మాత్రం చదివిన చాలు. రేపు ఇంకా పెద్దగా వస్తుంది. చదవాలి, రేపు పెద్దగా వస్తుంది. దేవా నీకు స్తోత్రం. పరిశుద్ధుడా మహోన్నతుడా నాయన నీకు వందనాలు. మీ దయా మీ కనికరం మాకు తోడుగా ఉంచండి ప్రభా. అట్లా ఇదిగో కాదు. నాయన నీకు వందనాలు. ఇదిగో జనములకు సాక్షిగాను అతని నియమించిన ప్రభా, జనములకు రాజుగాను అధిపతిగాను అతను నియమించిన దేవుడు నాయన నీకు వందనాలు. నిజంగా ప్రభా మరి నాయన నువ్వు మమ్మల్ని ఎన్నుకొని పిలుచుకున్న దేవుడు ప్రభా నీకు వందనాలు. ప్రభా నువ్వు ఎన్నుకున్న దానికి ప్రభా మేము ప్రయాసంతో ప్రభా నీ దగ్గర కనిపెట్టుకొని ప్రభా నడుచుకునే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నీ దయచిన దేవా నీకు వందనాలు. దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నిజంగా ప్రభా అది నీ తలకు అందమైన మాలిక కట్టుగా ప్రభా మేము కట్టుకోవాలి ప్రభా. అదేంటిదంటే ప్రభా జ్ఞానము వివేకము ప్రభా నీ దగ్గర అడుక్కొని కట్టుకొని ప్రభా మేము నడుచుకున్నప్పుడు ప్రభా ప్రకాశమైన ముఖంలో నుంచి ప్రభా మేము మాట్లాడే దేవుడు కదా ప్రభా. నాయన అలా మేము జ్ఞానం మరి ప్రభా నీ దగ్గర అడుక్కొని మేము నడుచుకోవాలి ప్రభా. మా జ్ఞానం ప్రకారం మేము నడుచుకోకూడదు ప్రభా. మా జ్ఞానము ప్రభా మరి నాయన ఈ లోకంలో వెరితనంగా ఉంచుకొని నాయన నీ జ్ఞాన ప్రకారం మేము నడిచినప్పుడు ప్రభా నాయన నీకు వందనాలు. ఇక మీ దయా మీ కనికరం మాకు తోడుగా ఉంచండి. జ్ఞానం ప్రకారం నడిచే భాగ్యం మాకు నువ్వు దయచేందేవా నీకు వందనాలు. నిజంగా ప్రభా సైన్యములతో యెహోవా నీతిమంతుడు పరిశోధించేవాడు నీవే. అంతరంద్రియంలో నువ్వు ప్రభా, హృదయంను ప్రభా నాయన నీకు వందనాలు. నీకు అప్పచెప్తున్నాం ప్రభా. దేవా ఇదిగో ప్రభా నిజంగా ప్రభా దేవా నీకు వందనాలు. హృదయంను చూచివాడు నీవే కదా ప్రభా. నా వాద్యమును నీకే అప్పగించుచున్నాను ప్రభా. నిజంగా ప్రభా మేము వాద్యం ఆడుచున్నామేమో ప్రభా మా శత్రుల విషయంలో కానీ మా పగవారి విషయంలో కానీ నిజంగా ప్రభా అలా కాకుండా ప్రభా వాద్యం నీది ప్రభా నాయన నీకు వందనాలు. తీర్పు తీర్చే దేవుడు నువ్వు కదా ప్రభా. మేము అలా ఉండే కృప దయచేయండి దేవా నీకు వందనాలు. నిజంగా ప్రభా దావీదు భక్తులు అయితే ప్రభా వాద్యం ఆడబడతావు వాద్యముడు పోరాడు అన్నట్టుగా ప్రభా మేము అలా ఉండి ప్రభా నేర్చుకోవాలి ప్రభా. దేవా నీకు వందనాలు. ఇప్పటి నుంచి వెళ్ళి ప్రభా ఏ విషయంలో నైనా ప్రభా అలా లేకుండా మీరు మాకు నువ్వు సహాయం తెచ్చండి, కృప చూపించండి దేవానికి వందనాలు. నిజంగా ప్రభా దేవానికి వందనాలు. కాబట్టి కాపర్ల యెహోవా మాట ఆలకించడం అంటున్నావు ప్రభా. నిజంగా ప్రభా నీ మాట విని ఏ గొర్రెకు ప్రభా ఏ విధంగా ప్రభా మేపాలనో ప్రభా అలా మేపుతూ ప్రభా మేము నేర్చుకోవాలి ప్రభా. నిజంగా ప్రభా ప్రార్థన విజ్ఞాపనలు చేసినప్పుడు ప్రభా నిజంగా ప్రభా మేము కాపర్లుగా ఉండి ప్రభా నేర్చుకునే చాలా ఉంది దేవా నీకు వందనాలు. మాకు నేర్పించండి దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ప్రభా మేము నేర్చుకొని నీ మాట విని ప్రభా ఏ గొర్రెకు ఏ ఆహారం పెట్టాలనో ప్రభా అలా పెట్టి ప్రభా మేము అలా నడుచుకునే భాగ్యం అలా ప్రతి ఒక్కరికి నీ దయచేయండి దేవా. రబా సమా కళ రబా శబ నిజంగా ప్రభా అలా నడుచుకున్నప్పుడు ప్రభా నీ ఆత్మతో అభిషేకంతో ప్రభా నింపబడి మేము నడుచుకున్నప్పుడు ప్రభా అనేకులకు ప్రభా స్వస్థతలు జరుగుతాయి దేవా నీకు వందనాలు. మీ దయా మీ కనికరం మాకు తోడుగా ఉంచండి. ఇక సహాయం దయచేయండి. నిజంగా ప్రభా అలా ఉన్నప్పుడు ప్రభా నిజంగా ప్రభా పౌలు భక్తులు అయితే జాగారాలతో ఉపవాసాలతో ఉన్నాడు ప్రభా. మేము అలా ఉండి ప్రభా నీ దగ్గర నిత్యం కనిపెట్టుకుంటూ ప్రార్థన విజ్ఞాపనలు చేసినప్పుడు ప్రభా దేవా నీకు వందనాలు. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము ఒక సువాసన మా గురించి బయలుదేరుతుంటున్నావు దేవా నీకు వందనాలు. నిజంగా ప్రభా మేము నీ దగ్గర ఉండి ఉపవాసాలతో జాగ్రత్తతో ఉన్నప్పుడు ప్రభా మా గురించి సువాసనతో బయలుదేరుతున్నావు ప్రభా. అలా ఉండుటకు మాకు నువ్వు సహాయం తెచ్చండి. నిజంగా ప్రభా మేము అలా లేకనే ప్రభా నాయన దేవా నీకు వందనాలు. అందుకే ప్రభా మాకు బాధలు కష్టాలు ఉంటున్నాయి ప్రభా. ఇప్పటి నుంచి అలా ఉండటకు మాకు నువ్వు సహాయం తెచ్చండి, కృప చూపించండి ప్రభా. నిజంగా ప్రభా ఆ జ్ఞానము అన్ని సంపాదించుకొని ప్రభా నీ దగ్గర నేర్చుకునే భాగ్యం మాకు నువ్వు దయచేయండి, సహాయం తెచ్చండి దేవా నీకు వందనాలు. మీ దయా మీ కనికరం మాకు తోడుగా ఉంచండి ప్రభా. నాయన ఆత్మ తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యం శక్తిని బలాన్ని అనుగ్రహించండి. ఇంకా నాయన ఇంకా బలంగా సేవలో వాడుకోండి, సహాయం తెచ్చండి ప్రభా. ఈ మినిస్ట్రీని దీవించండి, ఆశీర్వదించండి, శాఖలుగా ప్రభా విస్తరింపజేయమని ప్రార్థిస్తున్నాను దేవా నీకు వందనాలు. మీ శక్తిని బలంతో ఇంకా నాయన అనేక చోట్లకు ప్రభా విస్తరింపజేయండి, సహాయం తెచ్చి మీకు స్తుతి ఘనత మహిమ ప్రభాలు మీకు ఆరోపిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సమాధానం శేఖం సర్వలోకున్న సమస్త పరిశుద్ధులకును కూడిన మనకు సదాకాలం తోడైనగాక. ఆమేన్.